చూడండి ఎడారి అది ఎన్ని ములులుగా ఉన్నది గుచ్చుకుంటున్నాయి. ఇదే మటన్ బిర్యానీ ఉంటుండదా చీప్ అంతే లేకన్నా. పాపం నేడు ఎవరికో బండి ఏదో డ్యామేజ్ అయినట్టున్నది. క్లిక్కర్ ఇక్కడ ఆడ కనిపిస్తుందా? ఆడ కనిపించేది మా వాళ్ళు ఉండేది. ఈ వీడియోలో క్లారిటీ తెలిసిపోయింటుంది. పొట్ట బాగా విరిగిపోయింది, బాగా బలిసిపోయినాడు. కోవిడ్ వాళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా తిని బలిసిపోయినాడు రీడు. కోవిడ్ సిటీ టవర్స్ అవి అక్కడ కనిపించేటి వాటర్ టవర్స్. 7:50 8 అవుతుంది. ఇంకా ఆడుతూ ఉన్నారు పిల్లనాయలు. చలి భయంకరంగా పెడతా ఉండే ఇంకా ఆడుతూనే ఉన్నారు. మళ్ళీ లేటింగ్కి తీసుకోపోతారు తెలియదు మనల్ని నుంచే. చచ్చిపోతాం చలికి. భయంకరంగా పెడుతుంది చలి. నిజం చెప్తున్నా, భయంకరంగా పెడుతుంది చలి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు మేము అబ్దుల్ అనే ఏరియాకి వచ్చాము. సో ఇదంతా ఎడారి అనమాట. మా బుక్ చేసుకున్న రీసెట్ ఇది. డీటెయిల్గా వీడియో ఎండ్ వరకు చూడండి, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. అసలు మేము ఇక్కడికి రావడానికి కారణం ఏంది, మాకు ఇక్కడ భోజనం ఏం పెట్టారు, భలే ఉంటుంది. ఈ ఎడారి అనేది లాస్ట్ ఇయర్ వచ్చాము మేము. స్టార్టింగ్లో కోవిడ్కి వచ్చిన స్టార్టింగ్లో మేము పెట్టిన ఫస్ట్ వీడియో ఎడారి వీడియో అంటే ఇదే. అది కూడా మీకు స్క్రీన్ మీద చూపిస్తా. సో ఇదే ఏరియాలో నేను ఫస్ట్ ఎడారి వీడియో పెట్టా. అది వచ్చేసి దగ్గర 7 మిలియన్ తిరిగింది. ఒక పెద్ద ఆయన గురించి చూపించాను అనమాట. ఆర్ఎస్కి ఇట్లా ఉంటుంది రూమ్ అని చెప్పేసి. అక్కడ కనిపిస్తుంది కదా, అదే కైమా, వీళ్ళే ఆర్ఎస్లో. సో అక్కడ కనిపించే కైమా లాంటిది నేను స్టార్టింగ్ కోవిడ్కి వచ్చినప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు కూడా ఒక వీడియో పెట్టా. ఆ వీడియోకి 7 మిలియన్ అంటే దగ్గర 70 లక్షల మంది చూశారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. సో వీడియో చూసేయండి, క్రేజీగా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. సో అబ్దుల్లి దగ్గరికి వెళ్తున్నాను అనమాట. 45 కిలోమీటర్లు నేను వెళ్ళే ప్లేస్. ఇప్పుడు నా బండ్లో ఎవరు లేరు, జస్ట్ ఒక 4 సైకిళ్ళు ఉన్నాయి. సైకిళ్ళు తీసుకొని నేను 45 కిలోమీటర్లు దగ్గర కోవిడ్ దాటుకొని అటు సైడ్ పెద్ద బ్రిడ్జి ఉంటుంది అనమాట. కోవిడ్ సిటీ నుంచి అటు ఇరాక్ సైడు, ఇరాక్ బార్డర్ దగ్గరికి వెళ్ళడానికి. సో ఆ బార్డర్కి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్తున్న రోడ్ నెంబర్ వచ్చేసి 80. పైన బ్రిడ్జి పైన కూడా వెళ్ళొచ్చు. అండ్ నేను బ్రిడ్జి పైన వెళ్తే ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోతా. అందుకని చెప్పేసి నేను కింద వెళ్తున్నా. నా వెనకాల రోల్స్ రాయ్స్ వస్తుంది. ఏదైనా తగిలిచ్చి చిన్న గీత పడినా కూడా ఇంక మళ్ళీ అంతే, మన ఆస్తులు అమ్ముకోవాలి, ఏడా వాళ్ళ దగ్గర పని చేయాలి. చచ్చినట్టు ఇంక ఎన్ని రోజులైనా ఏడా పని చేయాలి. సుబియా, ఓకేనా? సో ఆడ కనిపిస్తుంది కదా, అదే కోవిడ్ సిటీ. మనం సముద్రం పైన ఉండే బ్రిడ్జ్ పైన ఉన్నాము. అదిగోండి కోవిడ్ సిటీ టవర్స్ అవి. అక్కడ కనిపించేటి వాటర్ టవర్స్. వాటి పైకి ఎక్కి చూస్తే ఈ బ్రిడ్జ్ ఎంత బాగా కనిపిస్తుందో, ఇక్కడ నుంచి చూస్తే అవే టవర్స్ అది అంత బాగా కనిపిస్తాయి అనమాట. సో అక్కడ కనిపించేదంతా కోవిడ్ సిటీ. మనం వెళ్తుంది సముద్రం పైన ఉండే బ్రిడ్జి. మొత్తం సముద్రం పైన ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసి ప్రపంచంలోనే అతి పొడవైన బ్రిడ్జిలో 4వ స్థానంలో ఉన్నది. ఈ బ్రిడ్జి కట్టడానికి 6 సంవత్సరాలు పట్టింది. 2019లో ఓపెన్ చేశారు. ఒక్కసారి ఈ బ్రిడ్జి డ్రోన్ షాట్లో ఎలా ఉంటుందో చూడండి. వెళ్ళేటప్పుడేమో బాగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎడారిలో రూట్లు అనేవి ఉండవు అనమాట, కొంచెం దూరం మాత్రమే ఉంటాయి. వెళ్ళేటప్పుడు మాత్రం బాగానే ఉంటుంది, పగులు కాబట్టి కనిపిస్తుంది. నైట్ టైం వచ్చేటప్పుడు ఉంటుంది నా సామిరంగా. అసలు పోయిన రూట్లు ఏం గుర్తుండవు, అండ్ పోయిన రూట్లు కనిపించవు, వచ్చే రూట్లు కనిపించవు. మొత్తం ధూమ్ధామే. చూడండి మొత్తం సముద్రం ఎంత బాగా కనిపిస్తుందో. ఇక్కడ నుంచి మొత్తం పడవలన్నీ చిన్నటికి కనిపిస్తున్నాయి. ఇదంతా సముద్రం పైన బ్రిడ్జి. సూపర్ ఉంటుంది అసలు. దీనిపైన వెళ్తూ ఉంటే మామూలుగా ఉండదు. పాపం నేడు ఎవరికో బండి ఏదో డ్యామేజ్ అయినట్టున్నది. అంటే చిన్న ప్రాబ్లం వచ్చినా సరే ఫోల్డ్ టు ఫోల్డ్ కెమెరా ఉంటుంది. అంటే ఈ ఫోల్కి ఉండదు కెమెరా, నెక్స్ట్ ఫోల్కి ఉంటుంది, ఆ తర్వాత ఫోల్కి ఉండదు, ఆ తర్వాత ఫోల్కి ఉంటుంది. సో ఎనీ టైం చెక్ చేస్తూ ఉంటారు. ఏదన్నా ప్రాబ్లంలో ఉన్నారా, ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారా అంటే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీ వచ్చేస్తుంది. సో పోలీసు వాళ్ళు కావచ్చు, అంబులెన్స్ కావచ్చు. సో ఏదైనా ప్రాబ్లం ఉంటేనే ఆల్మోస్ట్ బండ్లు కూడా ఆపాలి, లేకపోతే బండి ఎక్కడంటే అక్కడ ఆపేదానికి లేదు. ఈ బ్రిడ్జ్ పైన చూసుకోవచ్చు. హాఫ్ బ్రిడ్జ్ వచ్చేసిన నేను. అందో ఇక్కడ నుంచి అక్కడ వరకు హాఫ్ బ్రిడ్జ్ వచ్చేసా, ఇంకా హాఫ్ ఉంది. కనిపిస్తుందా? సముద్రం దాటుకొని ఎడారికి వచ్చేసినాం. సముద్రం పక్కనే ఎడారి. జహరా, అబ్దుల్లి, బుబియాన్, సుబియా. ఏది అమ్మ జీతం. మొత్తం అంతా ఇసుకే. దిబిడే ఈరోజు. ఏంది స్వామి, ఏంది మరి ఇంత దారుణంగా ఇది? మొత్తం అంతా ఇసుకే, ఎటు చూసినా ఇసుకే. ఎడారి
తిరుగుతూనే ఉంటాయి, ఎక్కడ ఒంటెలు కనిపిస్తూ ఉంటాయి మనకి. ఇక్కడ ఆడ కనిపిస్తుందా, ఆడ కనిపించేది మా వాళ్ళు ఉండేది. అన్నీ ఉన్నాయి చూడండి, నిజాన్ పెట్రోలు అదంతా. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలంట, రైట్ అక్కడి నుంచి రైట్ కొట్టాలి. ఇది రూట్ మంది. అంతా బయటనే ఉన్నారా? ఆడికి రోడ్ చూడండి ఎట్టున్నదా. అబ్బా, సపరేట్ బండి వేసుకొని ఈ సైకిల్ గాలి లేదు. ఇది ఏసీ, ఇంకా ఏసీ లేకపోతే ఎట్ట. అయినా వీటి కోసం నేను సపరేట్ కార్ వేసుకొని వచ్చాను చూడ. ఫుల్గా మా వాళ్ళంతా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి, పిల్లలంతా. బగ్గీలు అయ్యే ఆడ కనిపించేటి బగ్గీలు. ఆ బగ్గీలతో తిరగటమే. ఇంకా దగ్గర 4:12 అయిపోయింది. ఫుడ్ ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. నా కోసం వెయిట్ చేస్తున్నాడు. ఈరోజు కుమ్ముడు దబిడి. ఇది వచ్చేసి డక్కూస్. ఇదేంది ఇది? హరీసా జెరీస్. హరీస్ అనుకుంటా. ఇది వచ్చేసి పచ్చిమిరకాయలది. అదే ఇది వచ్చేసి ఒట్టిమిరకాయల కారం. ఇదే మటన్ బిర్యానీ. చూడండి, అంతా మటనే. మటన్ ఏంటో తెలీదు, బీఫ్ అయితే కాదులే. ఉంటుండవా చీప్ అంతే నాకన్నా. టేస్ట్ సూపర్. దా క్లిక్కర్ ఆయన అవుతుందా? ఇచ్చాడు 5:30 గంటకే పోయి తిరగండి అని చెప్పేసి. మేము తిరుగుతా ఉంటే మా భాగానికి వచ్చారు మళ్ళీ తిరగడానికి. ఎల్లరో పడవింది కదా చిన్నగా. ఆంజీ అది స్లోలీ ఫిలిపిన్ వాళ్ళు కాదు బా. ఆడ పడితే ఆడ దింగుతారు. మాకు ఇచ్చిన బండి దింకోపోతున్నారు వాళ్ళు. 5 దినాలు ఇచ్చి మా సారు ఇది తీసుకోమంటే వాళ్ళు దింకోపోతున్నారు దాన్ని. రోడ్లు నీట్లు ఏంలే, మొత్తం ఎడార్ మొత్తం ఎడార్. తొక్క 80 120 తొక్క. బాగుండదు. ఇలా
ఉరు పిప్పి తీసేస్తా, నాకు గసు వచ్చేస్తుంది నేను పట్టలేక. ఆరామ్సే బండి తోలడం బగ్గి తోలడం అయిపోయింది. 3 సంవత్సరాలు అయింది ఇంతగా బగ్గి తోలింది, ఇదే ఫస్ట్ టైం. అసలు నాకు గసు వచ్చేస్తుంది తోలుతా ఉంటే, దానికి గసు తెప్పించినాయి. చూడండి ఏందుక ఇది ఉడుమా? ఉడుము కాదు, ఎడారి ఉడుము. ఏంది తగులుతావు? ఏదో అంటారు ఎడారి బల్లి అనుకోండి సింపుల్గా మీకు చెప్పాలంటే. ఉరి పాపం చచ్చిపోతుంది. చూడండి ఎడారి అది ఎన్ని ములులుగా ఉన్నది, గుచ్చుకుంటున్నాయి. ఫస్ట్ టైం చూసా, కోవిడ్కి వచ్చిన తర్వాత ఎడారిలో ఎన్నోసార్లు తిరుగుంటా కానీ ఇది ఫస్ట్ టైం కనపడు. మనకి ఎడారిలో రేరుకి కనిపించే ఉడుమే ఇది ఖచ్చితంగా. ఏం శబ్దం చెప్పి పాపము భయపడితే ఏమో తెలియదు, పరిగెత్తట్లా ఏమిలే, వదిలేసినా కూడా గమ్మన అట్టే ఆడనే ఉండదు. మధ్యాహ్నం నుంచి ఆ బగ్గీలు గాలిపటాలు ఎగరేసినారు, అంతా ఆడుకున్నారు బాగా. ఎంజాయ్ చేయడానికి, పిల్లల్ని నడిపించుకోవడానికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా వీళ్ళు మాత్రం ఎంజాయ్ చేయడానికి ఇలాంటివి బుక్ చేసుకుంటారు. అంటే దీనికి 50 దినార్లు 60 దినార్లు ఉంటుంది రోజుకి. అంటే ఇది పెద్ద రీసెట్ ఏం కాదు కాబట్టి ఎడారిలో ఉండే కైమాలు 50 నుంచి 60 దినార్లు ఉంటుంది. సో ఒక రోజంతా జస్ట్ సాయంత్రం నుంచి రాత్రి 10-11 వరకు ఉండేసి వెళ్ళిపోవడానికి. మేము ఆడుకున్నాం వాళ్ళతో పాటు. ఆయనే వచ్చి తీసుకొని పోండి మీరు, ఒక గంట సేపు ఏడన్నా తిరుగుపోండి, డబ్బులు మేము కడతానని చెప్పినాడు. బస్సి కర్పూరాల్లాగా అనమాట. దీన్ని పెట్టామంటే మండుకుంటుంది బాగా, కర్పూరం టైపు. ఈ లైటర్ ఇది పెట్టి బొగ్గుల మధ్యలో పెట్టి బొగ్గుల మధ్యలో ఇది లైటర్ మిషన్ మంట పెట్టి ఈ బొగ్గుల్ని ఇటు పెట్టాలి. లోపల పెట్టేస్తే ఉంటే ఇప్పుడు అది ఎంత గాలి కొడితే అంత రగులుకుంటుంది అనమాట. ఇది ఎంత గాలి వచ్చితే అంత రగులుకుంటుంది. సో లోపల ఆరిపోదు అది. అబ్బా చూడండి చెయ్యి ఇది గాలి తోలే కొద్దీ ఆ వైట్ కలర్ ఉంది కదా, వైట్ కలర్ లోపల మండుతూనే ఉంటుంది. ఆ మంటకి ఈ బొగ్గులు బాగా ఎర్రబడతాయి. సో మనకి మిషన్తో గాలి కొట్టాల్సిన అవసరం లే, ఎందుకంటే కొద్దిసేపు చలిగా ఉంచుకుని బాగుంటుంది. బినబిన అయిపోయినాయి అనుకో బొగ్గులు, మళ్ళీ లేటింగ్కి తీసుకొని పోతారు, తెలియదు మనల్ని నుంచి చచ్చిపోతాం చలికి. భయంకరంగా పెడుతుంది చలి, నిజం చెప్తున్నా, భయంకరంగా పెడుతుంది చలి. చుట్టూ ఏం లేవు, ఎడారిలోంచి గాలి అంతా నేరుగా వచ్చి మనకే తగులుతుంది. కూర్చున్నారు మేము చలికి తట్టుకునేదానికి బయట నిప్పులు వేసుకొని ఇక్కడ కూర్చున్నాం, రాళ్ళు వేసుకొని. రాత్రికి ఏ టైంకి వస్తారో తెలీదు. నిజం చెప్తున్నా, 3 సంవత్సరాలు అయింది నేను వచ్చి. 3 సంవత్సరాల నుంచి మేము ఫుల్గా ఎంజాయ్ చేసిన రోజు ఏదన్నా ఉంటే అది ఇదే. వాళ్ళే బగ్గి ఇచ్చి వాళ్ళతో పాటు వాళ్ళు రౌండ్లు వేస్తుంటే వాళ్ళ వెనకాల మేము రౌండ్లు వేసినాం. మేడం వాళ్ళు, సార్ వాళ్ళు అందరం కలిసి 3 సంవత్సరాల తర్వాత ఫుల్గా ఎంజాయ్ చేసినాం ఈరోజు. నిజంగా దుమ్ము మట్టి కొట్టకపోయినాయి మొత్తం. అప్పుడండి అండ్ సైకిల్ వేసుకురమ్మన్నారు నన్ను. సైకిల్ వేసుకొని వేరే ఇంటికా నుంచి, మా మేడం చెల్లెళ్ళ ఇంటికా నుంచి ఆ సైకిల్ వేసుకున్న తర్వాత నాకు మెసేజ్ చెయ్యి, నేను చెప్తాను ఎక్కడికి రావాలనింది. అన్నీ వేసుకున్నాను మేడం అని చెప్పేసి మెసేజ్ చేస్తే ఇక్కడికి రమ్మని చెప్పింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలుస్తుంది చలికి. ఒరే ముందే చెప్పుంటే చలికోటి జాకెట్ ఎత్తుకొచ్చుకుంటాం కదా, ఇప్పుడు జాకెట్ లేదు, ఇక్కడికి వస్తామని తెలియదు, వచ్చేసినాము చలికి చేస్తున్నాం. భయంకరంగా బేభత్సంగా పెడుతుంది చలి మాత్రం, అబద్ధం కాదు, నిజంగా బేభత్సంగా పెడుతుంది చలి. ఇది ఎడారిలోకి వచ్చితే పరిస్థితి ఇట్లా ఉంటుంది. మేము బయట ఏం లేవు మాకు, చుట్టూ గాలి బాగా తోలుతుంది. ఒళ్ళు లోపల మేము బయట. ఇదే మరి బొగ్గులు మంటేసుకొని
ఎత్తుకొని నిప్పులు లోపల పోసి వచ్చినాము. వాళ్ళు వాటి పక్కన నిలబడుకొని కూర్చొని చలిగాంచుకుంటారు. మేము ఇక్కడ బయట దబిటి దిబ్బే రాత్రి చూస్తూ ఉంటారు. నేను వీడియో చేస్తున్నానే, వీడు ఏమన్నా వ్లాగ్ చేస్తున్నాడేమో, యూట్యూబ్లో పెడతాడు వీడు ఖచ్చితంగా ఈరోజు కూడా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు లోపల కూర్చొని. ఏమన్నా అనుకొని మనం చేసేదే పెట్టేదే వాళ్ళకి తెలుసు కదా యూట్యూబ్ చేస్తున్నానని. అది ఇచ్చిన కేకే మళ్ళీ రెండోసారి నైట్కి ఇచ్చినారు. మొత్తం మటను, చికెను, కోయటోళ్ళు కేకులు గీకులు అన్నీ ఇచ్చారు తినేదానికి. కానీ టయానికి తినకపోవడం వల్ల పొట్ట గిట్ట ఈరోజు మీకు ఈ వీడియోలో క్లారిటీ తెలిసిపోయింటుంది. పొట్ట బాగా విరిగిపోయింది, బాగా బలిసిపోయినాడు. కోయటోళ్ళు ఇచ్చిన ఫుడ్ అంతా తిని బలిసిపోయినాడు రీడు అని చెప్పేసి అనుకుంటారు మీరు. కానీ ఇక్కడ ఉండేది ఏంటంటే వాళ్ళు ఏమి ఇచ్చినా టయానికి ఇకపోవడం వల్ల, ఇంటి టైం మెయింటెనెన్స్ అంటే కరెక్ట్గా టైం మెయింటెనెన్స్ చేయకపోవడం వల్ల తినిందంతా అరగక అది గ్యాస్గా ఫామ్ అయిపోయి బాడీ అంతా మొత్తం ఇదైపోతుంది. తినకపోతే ఆకలి తట్టుకోలేం, తింటే టైంకి తినలేక ఆ గ్యాస్ ట్రబుల్ అనేది ఇది అయిపోతుంది. ఏం చేస్తాం, తప్పదు, అన్నిటికీ ఇది అవ్వాలి. కానీ తిండి చాలా కంట్రోల్ చేసినాం. అది షుగర్లు, బీపీలు ఈజీగా వచ్చేది ఏంటంటే ఇక్కడ ఫుడ్డే. ఈడొక పిజ్జా, ఈడొక బర్గరు, ఈడొక మెక్డొనాల్డ్స్, ఈడ కేఎఫ్సి, ఇంకా అంత మధ్యలో కేకు, రకరకాలిటీ ఉంటాయన్నమాట. ఇక్కడ లేయర్లుగా పేరుస్తాం అనమాట ఇక్కడ తిన్నదంతా. మళ్ళీ కేక్ ఇచ్చారు, బాగా తింటున్నారు. వాళ్ళు ఇచ్చింది మళ్ళీ వాళ్ళని తిడుతూ ఉంటారు, మళ్ళీ ఏదంటే అది మాట్లాడుతుంటారు. తిట్టడం అన్నీ మీ ఇష్టమేరా అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ సిచ్యువేషను ఎంత పెట్టినా పెట్టకపోయినా అసలు కొంతమంది కోయేటోళ్ళకి మా పరిస్థితి మేము అరే చూడండి వాళ్ళు లోపల ఉన్నారు మమ్మల్ని ఇక్కడ పెట్టినారంటే చెప్పుకునేదానికేమో బాగానే ఉంటుంది, అంటే సింపతి. కానీ తప్పదు, అంతే. మనకు లగ్జరీ లైఫ్ కావాలంటే ఎట్లా వస్తుంది? వాళ్ళు ఎంత కనాలని చలిమంట వేసుకున్నాం, వెచ్చగా చలి కాంచుకుంటా ఇచ్చిన కేక్ తిని కూర్చొని ఉంటాం. మనకి నైట్ టైం ఇచ్చిన భోజనం అనమాట ఇది. ఏమేమి ఇచ్చారో చూపిస్తాను నైట్ టైంకి. అంటే మధ్యాహ్నం చికెన్ అయితే మధ్యాహ్నం ఇచ్చింది మటన్ మజ్జిపూసు, ఇప్పుడు ఇచ్చింది చికెన్ మజ్జిపూసు. ఫిష్ ఏమండి అంతా తినేసి ఇచ్చినారు. కాకపోతే ఇంకా రైస్ అయ్యి తినొచ్చు, చేపను తిన్నారు అంతే వాళ్ళు, రైస్ అయ్యి తినొచ్చు. తినేసి ఇచ్చినారంటే ఇంకా అది కూడా దొరకని వాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి తప్పదు. ఇంకా మటన్ మజ్జిపూసు, ఇది వచ్చే చికెన్ మజ్జిపూసు. ఇంక మేము తినలేము. రాత్రి మధ్యాహ్నప్పుడే 5 గంటలప్పుడు తిన్నాము, మళ్ళీ 8 అవుతుంది టైం అంతే. వాళ్ళు తీసుకొచ్చుకున్నారు, ఇంకంతా వెళ్ళిపోతున్నారేమో కానీ అందుకని చెప్పి ఇచ్చేసినారు. సో మేము ఇంక ఇక్కడే పెట్టేసిపోతాము. ఆర్ఎస్ వీళ్ళు తింటారు. ఇంకా 7:50 8 అవుతుంది. ఇంకా ఆడుతూ ఉన్నారు పిల్లనాయలు. చలి భయంకరంగా పెడతా ఉండే ఇంకా ఆడుతూనే ఉన్నారు. అంటి తడపలు ఉంటాయి కదా, అంటి తడపలు మరి దాంట్లో కట్టేసి ఉన్నారు. చుట్టూ పైన లైటింగు, లోపల వచ్చేసి ఒక దివానియా అండ్ ఒక సైడ్ వచ్చేసి పిల్లలు కూర్చునే దివానియా, ఇంకా సోఫా సీట్లన్నీ బయట వేసుకొని ఆడుకునేదానికి. అండ్ ఈ పక్కన కనిపించేది వైట్ కలర్ది పెద్ద స్క్రీన్. ఆ బండి వేసుకొని అది పనిగా ఈ సైకిల్ అన్నీ బండిలో పెట్టుకొని రావాల్సి వచ్చింది ఇక్కడికి, ఓన్లీ ఈ సైకిల్ కోసం. పిల్లలు ఆడుకునిందిలా తొక్కిందిలా, జస్ట్ తీసుకొని వచ్చిన బండిలోంచి దించేసిన, ఎక్కి కూర్చున్నారు. కొంచెంసేపు అట్లా ఇట్లా 2 ఫోటోలు తీసుకున్నారు. మా మేడం కూర్చొని, మా సారు, పిల్లలంతా కూర్చొని సైకిల్ మీద ఫోటోలు తీసుకున్నారు. అంతే, అడబారేసినారు. 40 కిలోమీటర్లు 40 నిమిషాలు ప్రయాణం చేసుకొని రావడానికి కారణం వీటి కోసం, ఈ సైకిళ్ళ కోసం. మా మేడం వాళ్ళ ఇంట్లో 3 సైకిళ్ళు, మా మేడం వాళ్ళ చెల్లి ఇంట్లో 3 సైకిళ్ళు. వాళ్ళటి వీళ్ళటి ఎక్కడ దించాలో అక్కడ వాళ్ళ ఇంట్లో దించేసి మళ్ళీ నేను రూమ్కి వెళ్ళాలి. నేషనల్ డే జరుగుతుంది 25th 26th. సో దానికి లీవ్లు ఇచ్చేస్తారు వరుసగా వారం రోజులు అని చెప్పేసి అనుకుంటున్నా. వాళ్ళ ఎంజాయ్మెంట్స్ కోసం, వాళ్ళ పిల్లల ఎంజాయ్మెంట్స్ కోసం, వాళ్ళ పిల్లలు అడిగింది దేనికైనా వచ్చేస్తారబ్బా, ఏమైనా చేసేస్తారు వాళ్ళ పిల్లల కోసం, తగ్గేదే లే. వాళ్ళ పిల్లల విషయంలో ఎంత కేరింగ్ తీసుకుంటారంటే అంత కేరింగ్ తీసుకుంటారు. వచ్చే డ్రైవర్లు ఎవరైనా సరే
పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పేది అదే. మర్చిపోకుండా వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ వేరే వాళ్ళకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఉంటా, బాయ్, జై హింద్.